యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నడుస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్ కి సంబంధించి రోజుకు ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తుంది. రీసెంట్ గా ఇందులో సమంత పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందని ఓ న్యూస్ వెలువడగా, తాజాగా నిత్యమైన పాత్ర గురించి ఓ వార్త బయటకు వచ్చింది. విలక్షణ నటిగా పేరుగాంచిన ఈమె క్యారెక్టర్ గ్యారేజ్ లో ఎవరు ఊహించిన రీతిలో ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఒప్పుకునే నిత్యమేనన్కి నటిగా ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. ఆమె ఏదైనా ఓ సినిమా ఒప్పుకుందంటే అందులో ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందని కాన్ఫిడెంట్ ఉండేది. కానీ ఈ మధ్య అందుకు భిన్నంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ మలయాళ భామ చేస్తున్న రోల్స్ ఫెయిల్స్ అవుతున్నాయి. ఒకవేళ సినిమా క్లిక్ అయినా అమ్మడి రోల్ కి విమర్శలు వస్తున్నాయి. అంటే ఆమెకు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గ్యారేజ్ తో ఈమె గుడ్ టైం మళ్ళీ స్టార్ట్ అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్ళు ఈ సినిమాలో నిత్య సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. కానీ ఆమె క్యారెక్టర్ అంతకు మించి ఉంటుందని యూనిట్ పేర్కొంటోంది. గ్యారేజీలో నిత్యమైన రోల్ సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిన్నది ఓ కొత్త అవతారంలో కనిపిస్తుందని, ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకి కీలకమైన పాయింట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. నిత్య రోల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని గ్యారేజ్ టీం అంటోంది. ఇప్పటివరకు చూసిన నిత్య వేరు, గ్యారేజ్ లో చూడబోయే నిత్య వేరు అని చిత్ర టీం అంటోంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత నిత్య తన టాలెంట్ ని చూపించుకునే రోల్ ని గ్యారేజ్ లో పోషించనుందన్నమాట. కాగా ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది. జూలై 25న ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి ఆగస్టు 12న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.